దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 10వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఇంకొక దినము మన జీవితంలో కృపా దినముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. 10 రోజులు జూలై మాసము పరిగెడుతుంది. ఏది ఏమైనప్పటికీ రెండు విషయాలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి నేను రుచి చూసి మీతో పంచుకోవాలి అని ఆశపడుతుంది. ఏంటో తెలుసా? నమ్మకం లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము. ఈ నమ్మకము అన్నదానికి కొన్నిసార్లు ఆశ అంటారు. ఈ నమ్మకము అన్నదానికి కొన్నిసార్లు విశ్వాసము అంటారు. ఈ నమ్మకము అనేది కొన్నిసార్లు అనగా చాలాసార్లు అదే మనం నిలబెడుతూ ఉంటుంది. నమ్మకం లేకపోతే క్షణం కూడా దాన్ని నిరీక్షణ అంటారు. అంటే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అని నమ్మావు కనుక ఎదురు చూస్తూ ఉంటావు. కనుక అందరూ స్టేటస్లు పెట్టేది నీ దుఃఖము సమాప్తమైపోయింది, అది నువ్వు నమ్ముతున్నావు. నీవు కన్నీరు దేవుడు చూస్తున్నాడు, అది నువ్వు నమ్ముతున్నావు. ఇక నీకు ఎన్నడూ పరిస్థితులు ఎదురు తిరగవు, అది నువ్వు నమ్ముతున్నావు. అంటే దీన్ని ఆశ అంటారు. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. కరెక్టే. రెండవది, ఖచ్చితంగా నీవు కోరుకున్నది నీకు దొరుకుతుంది. ఖచ్చితంగా నీవు ఎదురు చూస్తుంది నీ ఒళ్ళోకి వస్తుంది. ఖచ్చితంగా నీ దేవుడు నీ తల పైకెత్తుతాడు. ఇది విశ్వాసము అంటారు. ఖచ్చితంగా కలుగుతుంది అని నీవు పైన ఎలా ఉన్నా కూడా లోపల విశ్వాసము కలిగి ఉంటున్నావు. ఇక చివరిగా నిరీక్షణ. అంటే ఈరోజు మనది కాదు, ఈ దినములు మనవి కాదు. ఖచ్చితంగా మనము ఆశించినట్లుగా, మనము కోరుకుంటున్నట్లుగా, మనంతట మనము ప్రజలు గుర్తించేటట్లుగా, మనము మంచి వాళ్ళము అని పరిస్థితులను బట్టి ఇలా అయిపోయామని ఖచ్చితంగా 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 నువ్వు ఎవరో లోకం గుర్తిస్తాది అని నువ్వు నమ్ముతున్నావే, అది నిరీక్షణ. అంటే ఈ మూడింటిలో ఉండేది ఒక్కటే, భవిష్యత్తు. అంటే నీ నమ్మకము ఈరోజు ఆధారపడి ఉండదు. నీ నమ్మకము గతించిపోయిన గతాన్ని బట్టి ఉండదు, కానీ భవిష్యత్తు మీద మాత్రమే ఆధారపడి నీ నమ్మకము ఉంటుంది. అంటే నీవు నమ్ముతున్నావు సత్యం, కానీ ఆ నమ్మకాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు దేవుడు? ఎప్పుడు ఆలోచిస్తాం ఇలాగా? ఆలోచించు. కారణము, అందరి స్టేటస్లు చూసి నాకు దుఃఖం వస్తుంది. ప్రజలకి చూపించాలి అనుకుంటున్నావు ఆ మాటల్ని, ప్రజలకి నీ మనసులో ఉన్నది చెప్పాలనుకుంటున్నావు ఆ మాటల్ని. ప్రజలు 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 కానీ మళ్ళా వాళ్ళ మీదే కదా నీ కోపం. మరి వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు? ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు నీ హృదయాంతరంగాల్లో తొంగి చూస్తున్నాడు. ఆయన నీ అంతరంగంలో ఆగిపోయాడు. అక్కడేముంది తెలుసా? భయం. ఆయన నమ్మకము ఉంచు అని చెప్పడు, నమ్మకంతో పాటు ఇంకొక మాట చెప్తూ ఉంటాడు. భయపడద్దు, 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 నేను కార్యం చేస్తున్నాను, నన్ను నమ్మగలవా? అంటే ఆయన లోపల పదే పదే చెప్తా ఉంటాడు. లోపల జరిగేది నమ్మలేము. చుట్టూ ప్రజలు అంటున్న మాటలకి విరిగిపోతాం, జరుగుతున్న పరిస్థితులకి కృంగిపోతాం. ఎదిరించలేక నాకు ఒక వీడియో వచ్చింది, చాలా బాధపడ్డాను. ఎంత బాధపడ్డానంటే, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు, చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు. బేబీ సిట్టింగ్ లో పెట్టారు. ఆ ఆయా వదిలేసి బయటికి వెళ్ళిపోయింది. కెమెరా పెట్టారు అక్కడ. ఈలోపు ఇంకో చిన్న పిల్ల ఏడుస్తుంది. వాడు పిల్లోడు ఉంటాడు, వాడు బుడతాడు, చిన్న పిల్లడు, వాడు పెద్దోడు కాదు, చిన్న పిల్లడు. ఏడవకు అని చెప్పాడు. కెమెరా అక్కడ ఉంది, వాళ్ళు ఏడుపు రికార్డ్ అవుతుంది. వాడు కొట్టాడు. ఆ పిల్ల ఇంకా గట్టిగా ఏడుతుంది, వాడు ఇంకా గట్టి కొడుతున్నాడు. 10 నిమిషాలు పెట్టారు ఆ వీడియో. వాడు కొడుతూనే ఉన్నాడు. ఆ పిల్ల పడి దొల్లి ఏడుతుంది. ఈలోపు ఇంకో పక్కన పిల్ల కొట్టొద్దు అని అక్కడ బాటిల్ ఉంది, అది పెట్టి కొట్టిందాన్ని. వాడు వెళ్ళలేదు. ఆ పాపని చూస్తాడు, వాడు వెళ్ళా. అంటే వాళ్ళు క్రైమ్ వచ్చిందా? నేర ప్రవృత్తి కాదు. వాడు ఏమైనా దొంగోడా? ఆడు పసిపిల్లడు. ఆ పసిపిల్లలు వాళ్ళు ముగ్గురు కూడా. ఇలా ఆయా తలుపు తెరిచింది. ఇప్పుడు ఎవరు తప్పు? అందరు కామెంట్ రాశారు, ఆ ఆయా నాన్న కాదండి,
స్వాభావికముగా మనలో మూర్ఖత్వం పుడుతుంది. ఎందుకు ఇంత మంచి వాక్యాలు చెప్తూ దయచేసి లైక్ కొట్టండి అన్నా కొట్టట్లేదు, మీకు రావట్లా, షేర్ చేయండి అన్నా రావట్లా, కామెంట్ రాయకపోయినా దాని మీద దండమన్నా పెట్టండి, ఆ ప్లాట్ఫామ్ తీస్తుంది. నిన్ను పొగిడే వాక్యాలే ఉన్నాయి, నిన్ను అరిచే వాక్యాలే ఉన్నాయి, కానీ నీ అంతరంగంలో దేవుని ఆక్రందన, నీ అంతరంగంలో ఆయన ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ బయట చూడమాక, లోపల చూడు. నా బిడ్డ చుట్టూ పట్టించుకోమాక, నన్ను పట్టించుకో. నా బిడ్డ ఎంతకాలం బయట బతికెత్తావు? నీకేమైనా అవసరమైతే నేను ఇచ్చి పంపించుండేవాడిని, నాకేమైనా అవసరమైతే తీసుకుని రమ్మని చెప్పుండేవాడిని. నేను ఒంటరిగా ఈ లోకంలో నేను పంపలేదు సుమా, నేను నీతో ఉన్నాను. నువ్వు ఒంటరిగా రావు సుమా, నువ్వు నాతోనే వస్తావు అని నేనే. కానీ ఈ లోకం నాకు కాకుండా పోయింది. ఈ లోకం ఎప్పుడూ కూడా నాకు వ్యతిరేకంగానే చెప్తుంది. ఈ లోకం ఎప్పుడూ కూడా నువ్వు చనిపోయే వరకు ఎదురు చూస్తుంది. నువ్వు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు ఉండేదే ఈ లోకం. కానీ నిన్ను పుట్టించింది మొదలుకొని నువ్వు చనిపోయినా కూడా యుగ యుగములు నువ్వు నాతోనే ఉన్నావు. నువ్వు పుట్టక ముందు నాతో ఉన్నావు, చనిపోయిన తర్వాత నాతోనే ఉంటావు. సమస్తము నాది, నేను నీ వాడను, నువ్వు నా వాడవు. అయితే ఇది తరతరాల ప్రేమ, ఇది నమ్మకమైన ప్రేమ. నమ్మకము దీని మీద ఆధారపడింది. నువ్వు నన్నేమి చేయొద్దు, నమ్ము, కానీ నువ్వు మనుషులకు భయపడకు, వారి మాటలకు భయపడకు, నీ పరిస్థితులకు భయపడకు, దేనికి భయపడకు. కానీ నీ నమ్మకంలో భయం కలగనివ్వకు, నేను నీతో ఉన్నాను. ఏంటండి ఈ వాక్యము? ఈ వాక్యం ఏంటో తెలుసా? నేను చెప్పనా? యూట్యూబ్లో బాగా ఆకర్షించేదిగా ఉంటే లైక్ కొడతారు, సిటిఆర్ అంటారు, క్లిక్ త్రూ రేట్. అంటే నీకు ఎంత అట్రాక్టివ్గా ఆ థంబ్నెయిల్ పెడతామో దాన్ని బట్టి. నేను తప్పు చెప్పట్లా, నేను ప్రయత్నం చేస్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నా అట్రాక్టివ్గా, కానీ వెళ్ళట్లా. కారణం ఏంటంటే చూపించదు ప్లాట్ఫామ్. వాళ్ళకి చూసే వాళ్ళు కావాలా యూట్యూబ్కి? మనుషులు చూసేది వాళ్ళకి నచ్చేది చూస్తున్నారు తప్ప దేవుడు కోరుకునేది. ఒకసారి ప్రయత్నం చేయండి పంపించడానికి. ఈరోజు వాగ్దానము, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. ఎవరితో చెప్తున్నారో తెలుసా? యాయీరుతో యేసుప్రభుల వారు చెప్తున్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వచనం. ఈ వాక్యము 23వ సంవత్సరం అంతా నేను చెప్పాను. 24 ఫిబ్రవరి కల్లా నేను తరంబడ్డం మొదలుపెట్టాను. 24 నాకు తెలియకుండా 23వ సంవత్సరం అంతా నాకు ఈ వాక్యమే ఎన్ని విధాలుగా నేను చెప్పానప్పుడు. కానీ ఈరోజు నేను చెప్పట్లేదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ అనుభవంతో నేను నడిచి వచ్చిన మార్గంలో, నేను రుచి చూచి తెలుసుకున్న మార్గము మీకు బోధిస్తున్నాను. ఏంటో తెలుసా? ఆమె స్వస్థపరచబడును, ఆమె స్వస్థపరచబడును. లూకాసు వార్త 8వ అధ్యాయం 49వ వచనం పూర్తి మాట. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడును. యాయీరు కుమార్తెతో చనిపోయింది అని కబురు వచ్చింది. ఒకసారి ఇంగ్లీష్లో చూసి వెళ్ళిపోదాం, ఇంకా అటు ఇటు తీసుకెళ్ళను. Luke chapter 8 verses 49, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. హియరింగ్ దిస్, యేసుప్రభు వారు ఆ మాట విని, 50లో ఉంది, 49 ట్రాన్స్లేషన్ కదా. జీసస్ సెడ్ టు జైరస్, యేసుప్రభు వారు యాయీరుతో చెప్పారు, డోంట్ బి అఫ్రైడ్. మొత్తం పరిశుద్ధ గ్రంథం నీ ఆత్మలో దేవుడు చెప్పే ఒకే ఒక్క మాట, భయపడద్దు. నీవు భయం వల్ల నీ క్యారెక్టర్కి అవమానం జరుగుతుందని ఫైట్ బ్యాక్ చేస్తావు. నువ్వు అనుకున్నది జరగట్లేదని ఫైట్ బ్యాక్ చేస్తావు. ఫాలెన్ నేచర్, ఇది పడిపోయిన స్వభావం. నీకు కోపం వస్తుంది, నీకు దుఃఖం వస్తుంది, నీకు సంతోషం. ఫాలెన్ నేచర్ అంటే కోపం. అరే మనుషులం కదా, అన్నీ వస్తాయి, కానీ రానివ్వండి, బట్ కీప్ ఇన్ కంట్రోల్. ఆ కంట్రోల్ని పోగొట్టుకోవద్దు, అదే నమ్మకం. కనుక జస్ట్ బిలీవ్ అంటే రెండు వర్డ్స్. డోంట్ బి అఫ్రైడ్, జస్ట్ బిలీవ్. అంటే ఫియర్ అండ్ బిలీఫ్, ఇవి రెండు ఆపోజిట్. చిన్నప్పుడు పుణ్యము, పాపము. పాపం అంటే సిన్ తెలుసు, పుణ్యం అంటే తెలిసేది కాదు. నో వర్డ్, అది సంస్కృత పుణ్యం. కాబట్టి రైచియస్నెస్, నీతి, పాపం రెండు. కనుక నమ్మడం వలన కలిగేది నీతి, భయము వలన చేసేది కలిగేది పాపం. దట్స్ ఇట్. కనుక అండ్ షీ విల్ బి హీల్డ్.
ఆమె స్వస్థపరచబడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది? యేసు ప్రభు వారు వస్తున్నారు మార్గంలో. యాయీరు కుమార్తె చావ సిద్ధముగా ఉంది. కనుక ఎక్కడ మొదలైంది అంటే మనం చూసినప్పుడు ఈ లోకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనం, అంతటా సమాజ మందిరపు అధికారి యాయీరు. అంటే ఈయన సమాజ మందిరము మీద అధికారి. ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్, యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె, అంటే ఓన్లీ ఇంకా బిడ్డలు లేరనమాట. ఓకే, చావ సిద్ధము, చనిపోవాలి. ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ పరిస్థితిలో యేసయ్య వస్తున్నాడని విని ఆయన పరిగెట్టుకుని వచ్చాడు. తన ఇంటికి రమ్మని బతిమలాడుకున్నాడు. ఆయన వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు సీన్ ఎలా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అంటే, మనము యేసు ప్రభు వారి దగ్గరికి ఇన్ టైంలో వచ్చాడు. అంటే తన కుమార్తె చనిపోతుంది కనుక ఒక విజ్ఞాపన ప్రార్థన పడుతుంది. ఆయన వచ్చాడు. ఈ వాక్యం చాలా లోతైంది. గ్లామర్ని కూడా పాస్టర్లను చూడలేదు. ఇప్పుడు పాస్టర్ల గ్లామర్ని బట్టి విలువిస్తున్నారు. ఇంకా నా పైరూపము మా నాన్న ఇచ్చిన ఆస్తి, నా శరీరము రంగు మా తల్లిదండ్రులను బట్టి వచ్చింది, ఇంకా నేను చెప్పకూడదు, కాబట్టి వద్దురండి. రండి వాక్యంలో అనుకుందాం. ఎంతకాలం కళ్ళకు కనబడే అందానికి విలువిద్దాం, హృదయంలో ఉన్న ఆ లోతైన వాక్యానికి విలువిద్దామా? ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ప్రార్థన పట్టుకుని వచ్చాడు. కానీ ఇన్ టైం వచ్చాడు. కానీ ఎవరికి చెప్పాలో వాళ్ళు చేశారు. జరిగిపోయింది. ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు, ఆయన వస్తున్నాడు కనుక, కానీ ఆయన మార్గమై ఉన్నాడు. ఈలోపు అంటే ఈ కుమార్తె 12 ఏండ్లు ఈ అమ్మాయి వయసు, కానీ 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మొత్తం పోగొట్టుకుని ఎవరి వలన, అది మీకు బాగా తెలుసు, ఇది మన కాంటెక్స్ట్ కాదు. అయితే ఈమె వెనక నుంచి వచ్చి యేసు ప్రభు వారిని ముట్టుకుంది. ఆమె స్వస్థత పరచడం యేసు ప్రభు వారు ఆగిపోయారు. అంటే చాలా విషయాల్లో మనం అనుకున్నది ఒకటి, కానీ మధ్యలో చక్కబెడుతూ పోతా ఉంటాం. పక్కన ఉన్న వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటాడు. ఎంతగా కోపం వస్తుంది అంటే, కనీసము ఇంకా నీ ముఖం చూడను, నువ్వు నాకు చెప్పా కదా వస్తానని, వాళ్ళెవరు నీకు? నో, మన భావోద్రేకాల మీద దేవుని కార్యాలు పూర్తిగా ఆధారపడి ఉంటాయి. అంటే అక్కడ ఆయన చెప్పాడు, నేను వస్తున్నాను, ఆయన వస్తున్నాడు, ఈజ్ ఆన్ ద వే. ఇది ఒక్కటే. మన జీవితంలో ఎన్నోసార్లు ఆయన వస్తున్నాడు, కానీ ఇక్కడ ఏమైంది? మధ్యలో ఎవరో మనకంటే బలహీనమైన స్థితిలో 12 ఏండ్ల ఆమె, అంటే ప్రయారిటీ. అంటే దేవుడు అందరికీ అన్నీ చేయగలుగుతాడు, సమస్తము చేయగలుగుతాడు. కనుక అక్కడ ఏం జరిగిందంటే, ఎవరో నన్ను ఆపు చేశారు ఉంటారు. ఎప్పుడైతే ముట్టారో ఇక్కడ నన్ను చెప్పాను, ఈ రిజర్వేషన్ ఉంటుంది కదా ఆన్లైన్, తత్కాల్ సపోజ్ 20 సీట్లు ఉన్నాయి. మనము కొట్టేలోపు ఆ 20 ఫిల్అప్ అయిపోతాయి. కారణము ఏంటంటే అది మెయిన్ సర్వర్ నుంచి వెళ్తూ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ యు ఆర్ నాట్ యాక్సెసింగ్, నువ్వు యాక్సెస్ అవుతున్నావు, కానీ ఇన్ రైట్ టైం. కనుక ఎప్పుడైతే నీ పరిస్థితులను బట్టి కాక అక్కడ కరెక్ట్, అంటే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యము, ఆయన గొప్ప ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రభావము ఆయనలో నుండి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ గొప్ప అద్భుతం జరిగింది, అప్పుడు మనలో ఏమి జరగాల? అమ్మో చూసావా, ఆమె అంటే ఇతనిలో నమ్మకము కలగడానికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన, నీ పర్సనల్ కాదు, యేసు ప్రభు వారు తాను ఏమై ఉన్నారో అన్నది చెప్పడానికి, బయలుపరచడానికి ఆ సన్నివేశాన్ని వాడుతూ మొత్తం మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తల్లో ఈ వాక్య భాగం ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అయితే ఇంకా పూర్తి విత్ ఫుల్ డీటెయిల్స్ తో ఉన్నాయి. అయితే అక్కడ ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఈ 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీతో ఇదే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పో. కానీ యాయీరుతో ఏం చెప్తున్నాడు? భయపడకము, నమ్మకము మాత్రము ఉంచుము, నీ కుమార్తె స్వస్థపరచబడును. ఎంత తేడా! అంటే అక్కడ దేవుడు హానర్ చేస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఆ 12 ఏండ్ల విధవల ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో, కుమారి నీ విశ్వాసము గొప్పది కాబట్టి నిన్ను స్వస్థపరిచింది. అంటే దేవుడు ఆ విశ్వాసానికి పరీక్ష. ఈయన మాట్లాడుచుండగా ఈలోపు దుష్టుడు ఏం చేశాడు? సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి వచ్చి కొంతమంది, లేకపోతే ఒకడు,
నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమపడ్డాడు. కనుక ఎప్పుడూ కూడా దుష్టుడు దగ్గరికి రానివాడు. నన్ను చాలా మంది అడుగుతారు ఫోన్లో, కానీ నా దగ్గరికి రారు. చాలా సమస్యలు చెప్తారు, కానీ సమస్య తీర్చుకోవడానికి చూడు. అంటే చెప్తానే ఉంటారు, వారు అనుకున్నట్లుగా జరగాలి అని. ఎలా కుదురుతుంది? ఎప్పుడైతే ఇక్కడ ఇంత గొప్ప అద్భుతం జరిగింది కదా, కానీ నీ కుమార్తె చనిపోయింది అన్న మరుక్షణము ఆ వ్యక్తి భయముతో ఇంకా అయిపోయింది, ఇంకెందుకు, ఏం చేయగలరు అంటే ఇక దేవుడు ఏమీ చేయలేడు అన్న భావం మనలో ఆ కార్యము నమ్మకాన్ని పుట్టిస్తుంది. కనుక ఇక విశ్వాసాన్ని పొగుడుతుంది. కళ్ళ ముందు 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ చెప్పిన సాక్ష్యం ఇంకెక్కదు. ఎందుకో తెలుసా? మన దాకా వస్తేనే నమ్మకమైన, మన దాకా వస్తేనే భయమైన, మన దాకా ప్రభు రావాలి అంటే రానివ్వకుండా ఉండేదే ఈ లోకం, రానివ్వకుండా చేసేదే ఈ లోకం మాటలు, రానివ్వకుండా చేసేదే కాలం. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది, జరగాల్సిన జరిగిపోయినాయి, చనిపోయింది. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆ మాటని ఒక మాట చెప్పిన, ఆయన అన్నీ వింటున్నాడు, ఆయన సమస్తము చూస్తున్నాడు, ఆయనకి అందరూ తెలుసు. మరి ఏ మాట విని? నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందే ఇక్కడ నీ హృదయంతో మాట్లాడుతున్నాడు, యాయి హృదయంతో కాదు. వాళ్ళ మాటలు లక్ష్య పెట్టుకో. నేను నీకు చెప్పాను కదా, నీ కుమార్తె స్వస్థపరచు. ఎందుకు నమ్మలేము అంటే ఈ లోకంలో ఉన్నాం కదా. అయితే ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురిని మాత్రమే తీసుకెళ్లాడు, ఆ చిన్నదాని తల్లిదండ్రులు, పేతురు, యాకోబు, యోహాను. కానీ ఈలోపు అక్కడ సినారియో, ఎప్పుడు కూడా పరిస్థితులు దుష్టుడు ఎలాగ తారుమారు చేస్తాడంటే ఏడ్చుచు, రొమ్ము కొట్టుకొనుచు, గోల చేయొచ్చు. ప్రభు వారు చెప్తున్నాను, నిద్రిస్తుంది, తొందరపెడు. ఇంత వ్యక్తకారం చేస్తుందంటే ఈ లోకం ఎంతగా అంటే మాకు తెలీదా? మాకు చేత కాదా? నా జీవితంలో నీకు నేను ధైర్యం చెప్పగలను. సురేష్ దేవుడు ఉన్నాడు, యేసయ్య నిజమైన దేవుడు. ఆయన మన కోసం వచ్చాడు, మన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు, మన చేయి పట్టుకున్నాడు. ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదానని. ఎందుకంటే ఆయన చేయకపోతే నీకు చెప్తాడు, చేయలేడు అని కాదు, సమస్తము చేయగలడు. కనుక ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఏం జరిగింది మనం చూస్తే 3 మెట్లు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిది, దేవుని దగ్గరికి మనం వస్తాం. ఈలోపు పరిస్థితులు తారుమారైపోతాయి, ఈలోపు జరగాల్సిన కార్యము చేతులు జారిపోతాయి. ఇంకా ఇటువంటి దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రజలందరూ మనల్ని చూసి మేము చెప్పాం కదా ఎందుకు తీసుకొచ్చావు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంతా అయిపోయింది కదా. అమ్మా, మనందరి జీవితం ఇదే. కానీ ఎందుకో ఇంకా మనుషులతో, మనుషుల ముందు, మనుషుల కోసము ఆశపడుతున్నావు. కానీ ఒక్కరోజు నీ హృదయాన్ని బయటిది, ఒక్కరోజు నీ ఆత్మను బయటిది. ఒక్కసారి ఆయన దేవుడు దేవునిగా కనపరచు. ఆయన ముందు చేతులెత్తు. 1 రోగము, 2 మరణము, 3 భయము. ఇవన్నీ కూడా భయము వలన కలిగేదే. నమ్మకము వీటన్నిటినీ గెలిచేదే. ఆ నమ్మకము మీద దేవుడు పనిచేస్తాడు, దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. ఇది నేను చెప్తున్న వాక్యము. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా లోతుగా చెప్పగలను, ఇప్పటికే సమయం అయింది. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల ఎత్తుబడ్డ ఈ వాక్యమును అనేక మందికి పంపించు ఆశపడుతున్నానయ్యా. దయచేసి కార్యం చేయమని యేసు నామమున మీరందరినీ దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.